హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి చపాతీ. సాఫ్ట్ అండ్ లేయర్‌గా ఈ చపాతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలోని చూపిస్తాను. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? నేను ఇక్కడ ఒక 2 బౌల్‌ల గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ గోధుమ పిండి గోధుమలను మిల్లులో పట్టించిన ఫ్రెష్‌గా తీసుకున్న గోధుమ పిండి. మీరు కావాలంటే ప్యాకెట్ పిండైనా మీరు గోధుమ పిండి తీసుకోవచ్చు. అందులోని ఒక 2 స్పూన్లు సాల్టు, ఒక 2 స్పూన్లు ఆయిలు. ఫ్రెండ్స్, ఇక్కడ కావాలి అంటే ఒక 2 స్పూన్లు షుగర్‌ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. చపాతీ కాస్త టేస్టీగా, స్వీట్‌గా వస్తుంది. నేనిక్కడ వేసుకోవట్లేదు. మీరు కావాలంటే షుగర్‌ని కూడా యాడ్ చేసి చపాతీ కలుపుకోవచ్చు. ఈ రెండిటిని బాగా కలిపిన తర్వాత కొన్ని వాటర్ పోస్తూ చపాతీ పిండి ఒక 10 నిమిషాల పాటు గట్టిగా ప్రెస్ చేస్తూ ముద్దలాగా కలుపుకోవాలి. దీనిని ఒక 1 అవర్ పాటు నానపెట్టుకోవాలి ఫ్రెండ్స్ పిండి. అప్పుడే చపాతీలు సాఫ్ట్‌గా వస్తాయి. ఒక 1 అవర్ తర్వాత పిండి మొత్తం బాగా నాని చాలా మెత్తగా అవుతది. అప్పుడు దీన్ని ఒక 2, 3 నిమిషాల పాటు మళ్ళీ కలిపి చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. దీన్నే కొంచెమంతా గోధుమ పిండి, పొడి పిండి వేస్తూ మనం చపాతీలు రుద్దుకోవాలి. ఇది కొంచెమంతా చపాతీ కర్రతో రుద్దిన తర్వాత లైట్‌గా కొంచెం ఆయిల్ వేసి చపాతీ మొత్తం కలిసేలాగా చేత్తో మనం కలుపుకోవాలి. దీన్ని మొత్తాన్ని కూడా ఒక భాగం కలుపుకున్న తర్వాత మడత పెట్టేసి ఇంకో వైపు కూడా లైట్‌గా ఆయిల్ వేస్తూ మడత పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా చేసుకోవడం వల్ల ఈ చపాతీలు 24 అవర్స్ అయినా సాఫ్ట్‌గా అండ్ లేయర్‌గా వస్తాయి. ఇలా సమోసా మాదిరిగా మడత వేసుకున్న తర్వాత మళ్ళీ కాస్త పొడిపిండి వేస్తూ చపాతీలు రుద్దుకోవాలి. ఫ్రెండ్స్, ఈ చపాతీలు రౌండ్‌గా అయితే రావు. స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి మనం ముందుగా రెడీ చేసుకున్న చపాతీని వేసి 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. ఫ్రెండ్స్, ఈ చపాతీ మంచిగా పొంగుతది కూడా. చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. చపాతీ అనంగలోనే వామ్మో! గట్టిగా అవుతదని చెప్పేసని అనుకుంటారు కదా! ఇలా మనం చపాతీని మడతపెట్టు ఆయిల్ రాసుకుంటూ మనం చపాతీ చేసుకుంటే 24 అవర్స్ కాదు ఫ్రెండ్స్. 2 డేస్ అయినా సరే చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఇలా మనం ఎప్పటికప్పుడు చపాతీని హాట్ బాక్స్‌లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, చపాతీలు ఎలా పొంగుతున్నాయో? చాలా సాఫ్ట్‌గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా మనం ఇంట్లోనే ఇలా చపాతీలని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చపాతీలను ఏ కర్రీస్‌లోనైనా బావుంటది. చికెను, మటను, ఫిషు. ఫ్రెండ్స్, నేనిక్కడ ఫిష్ కర్రీతోని ఈ చపాతీని తీసుకుంటున్నాను. చాలా టేస్ట్ ఉంటది ఫ్రెండ్స్ ఫిష్ కర్రీలోని చపాతీ. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చూసేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా మరెన్నో వీడియోస్‌తో